చిన్న చిన్న ఆలోచనలు ఒక సందర్భంలో అభివృద్ధికి బాటలు వేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను స్వయంగా సీఎం పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆలోచనలతో రూపొందించుకున్న ఈ కార్యక్రమాన్ని తాళ్లపాలెం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో ముఖ్యమంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ముస్తాబు లాంటి కార్యక్రమం వల్ల వ్యక్తిగత శుభ్రతతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయని, చక్కగా తలదూకోవడం, భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈరోజు నేను ప్రత్యేకంగా 75 లక్షల మంది పిల్లల మీద దృష్టి పెట్టాను. ఈరోజు మీ మంత్రి కూడా నారా లోకేష్ కూడా ఆయన కూడా చాలా వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు ఎడ్యుకేషన్లో. అదే మాదిరిగా ఎక్కడికక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటిపైన. మీకు అందరినీ స్టాఫ్ని ఇచ్చాం, అందరూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, మళ్ళీ వస్తా. మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే గ్యారంటీ నాది. నేను చెప్పింది పాటించే బాధ్యత పిల్లలందరిది అని చెప్పి మీకు తెలియజేస్తారా? నమ్మకమేనా? మీ టీచర్లు బాగున్నారా? బాగా చదువు చెప్తున్నారా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్స్ వచ్చాయా? మీకు బోర్డ్స్ వచ్చాయా? పరీక్షలు జరుగుతున్నాయా? ఓకే, గుడ్. ఇంకేమైనా మీరు ఎవరినైనా మాట్లాడతారా?